హాయ్, వెల్కమ్ టు సత్యాయస్ అకాడమీ. మనం గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి సంబంధించి ఆన్లైన్లో క్లాస్ అందజేస్తున్నాం. రిజిస్టర్ అయిన అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. రిజిస్టర్ కావాలనుకున్న అభ్యర్థులు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని అడ్మిషన్ తీసుకోవచ్చు. సో మనం ముందుగా టీఎస్పీఎస్సికి సంబంధించి మనం లాస్ట్ క్లాస్లో కూడా చెప్పాం. సో చైర్మన్ అండ్ మెంబర్స్ నియామకం జరిగింది. వీళ్ళు ఏదైతే గ్రూప్ 4 ఫలితాలు ఉన్నాయో అవి ఇవ్వటానికి దానికి వర్క్ చేయటం జరుగుతుంది. అదేవిధంగా ఈ మహిళలకి సంబంధించి సమాంతర రిజర్వేషన్ అమలుపై స్పష్టత రావాల్సి ఉంది. అది వస్తే మిగిలిన పోస్టులు నింపటానికి కానీ ఉన్న పోస్టులకి ఫలితాలు ఇవ్వటానికి కానీ అవకాశం ఉంటుందన్నట్టు ఇక్కడ తెలియజేయటం జరిగింది. వీటితో పాటుగా గ్రూప్ 1 సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వటానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది. సో అది ఫిబ్రవరి 2nd or 3rd వీక్లో ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇవ్వడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 కూడా నోటిఫికేషన్స్ కొత్త డేట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వస్తాయండి. ఎవరైతే ప్రిపరేషన్లో ఉన్నారో వాళ్ళు వాళ్ళ ప్రిపరేషన్ని స్ట్రాంగ్ చేసుకుంటూ ఉండండి. ఏబిపిఎస్సి గ్రూప్ 2కి సంబంధించి 25th ఫిబ్రవరి ఏదైతే ప్రిలిమ్స్ ఉందో దానికి సంబంధించి మనం ఆల్రెడీ 6 days యాక్షన్ ప్లాన్ ఇస్తూ వచ్చాం. చాప్టర్ వైజ్ 6 daysలో టాపిక్ వైజ్ కూడా ఇప్పుడు నడుస్తున్నది. సో మీరు రివిజన్ చేసుకొని వీటిని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ రివిజన్స్ని బాగా పెంచుకోండి. ఎక్కడైతే వీక్ ఉన్నారో అక్కడ స్ట్రెంగ్తన్ చేసుకోండి. సో 14 or 15th ఫిబ్రవరి వరకు కరెంట్ అఫైర్స్ని టచ్లోకి వెళ్ళండి. 25th ఎగ్జామ్ అంటే ఒక 10 రోజుల ముందు వరకు మనకు కరెంట్ అఫైర్స్ దీని రిలేటెడ్ అన్నీ కూడా ఇంపార్టెంట్ అవుతాయి. సో ఇది మంచి అవకాశము, మిస్ కానీకండి. ఇక రెగ్యులర్ మన కరెంట్ అఫైర్స్ని పరిశీలన చేస్తే సో ఫస్ట్ వన్, జర్మనీ నుంచి భారత్ P-75I రకానికి చెందిన అడ్వాన్స్డ్ కన్వెన్షనల్ సబ్మెరైన్స్ని ఒక 6 కొనాలని నిర్ణయం తీసుకోవటానికి ప్రయత్నం చేస్తుంది. జర్మనీ డిఫెన్స్ మినిస్టర్ ఇండియా విజిట్ చేశారు. ఆయన మన డిఫెన్స్ మినిస్టర్తో చర్చలు జరిపారు. ఇక మేము ఇట్లాంటి సబ్మెరైన్స్ కొత్తవి చేశాము, సో అది మీరు కొనుక్కోండి అన్నారు. ఇవి కొనుక్కోవటం వల్ల మనకు కూడా లాభం ఉంటుందని మనం కూడా ఆలోచించటం జరుగుతూ వస్తుంది. అయితే ఇది P-75 అనే ప్రాజెక్ట్కి అడ్వాన్స్డ్ వెర్షన్ మాత్రమే. ఏంటి సబ్మెరైన్, ఏంటి దీని యొక్క ప్రత్యేకత అని పరిశీలన చేస్తే సాధారణంగా సబ్మెరైన్స్ అన్నీ కూడా నీటిలోనే ఉంటాయి. సో నీటిలో ఉన్నప్పుడు లోపల ఎవరైతే ఈ పర్సనల్స్ ఉంటారో, అంటే హ్యూమన్ రిసోర్స్ ఉంటారో, వాళ్ళకి ఆక్సిజన్ సప్లై అన్నది అవసరం పడుతూ ఉంటుంది. ఈ సబ్మెరైన్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎలక్ట్రిక్ బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ జరిగి ఆక్సిజన్ కొంత లోపలికి తీసుకొని వెళ్తారు, కొంత వాటి ద్వారా వర్క్ జరుగుతూ వస్తుంది. మ్యాక్సిమం సబ్మెరైన్ 2 days మాత్రం లోపల ఉండగలుగుతుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్న టెక్నాలజీ ఏదైతే ఉందో సబ్మెరైన్ 2 రోజులు సముద్రం లోపల కానీ అడుగున కానీ ఉండే అవకాశాలు ఉన్నాయి. 2 రోజుల తర్వాత అది ఖచ్చితంగా బయటికి రావాల్సిందే. సో సబ్మెరైన్ బయటికి వచ్చి తిరిగి ఆక్సిజన్ క్యారీ చేసుకొని మళ్ళీ లోపలికి వెళ్తుంది. సబ్మెరైన్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి? అది శత్రువుల యొక్క రాడార్కి కనబడకుండా లోపలే ఉండాలి. కానీ ప్రతి 2 రోజులకు ఒకసారి బయటికి రావటం వలన ద వెరీ పర్పస్ ఏదైతే ఉందో ఆ పర్పస్ సాల్వ్ అవ్వట్లేదు మనకు. ఇప్పుడు మనకు అర్జెంట్ సొల్యూషన్ ఏం కావాలి? సో ఇది లోపలే ఉండాలి, బయటికి రాకూడదు. మరి లోపలే ఉండాలంటే దానికి సరిపడా ఆక్సిజన్ సప్లై అందించేంత కెపాసిటీ రావాలి. మరి ఆ కెపాసిటీ ఎలా వస్తుందంటే జర్మనీ వాళ్ళు పరిశోధనలు చేసి ఈ P-75 దీనికి అడ్వాన్స్డ్ వెర్షన్ని కనుక్కున్నారు. ఇది జర్మనీ ఒకటి ఉంది, స్పెయిన్ ఒకటి ఉన్నాయి. ఈ 2 దేశాలు ఇలాంటి టెక్నాలజీ కనుక్కోవటం జరిగింది. మనం జర్మనీ వాళ్ళ దగ్గర నుంచి ఈ P-75I అడ్వాన్స్డ్ వెర్షన్ని పర్చేస్ చేస్తున్నాము. మామూలుగా P-75 అయితే అది ఈ 6 సబ్మెరైన్స్ 11,000 కోట్లకే వస్తాయి. కానీ ఇప్పుడు మనం ఆక్సిజన్ అన్నది రిక్వైర్మెంట్ అని చెప్పాము, అండ్ శత్రువులకి కనపడకూడదు. ప్రతిసారి ఇలా పైకి వస్తూ ఉంటే శత్రువు ఈజీగా ట్రేస్ చేసేస్తాడు.
అసలు పర్పసే సాల్వ్ కాదని చెప్పి మనము 48,000 కోట్ల రూపాయలు 43,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ 6 సబ్మెరైన్స్కి సంబంధించి టెక్నాలజీని జర్మనీ నుంచి తీసుకుంటున్నాము. సో ఆ టెక్నాలజీని తీసుకొని భారతదేశంలో భారత్ మోజగాం డాక్ షిప్ బిల్డర్స్ మరియు L&T వాళ్ళు కలిసి భారత్లో నిర్మిస్తారు. ఈ రా మెటీరియల్ దీనికి కావాల్సిన ఈ బాడీ ఏదైతే ఉందో, లోపల సర్క్యూట్స్ ఏమున్నాయో ఇవన్నీ కూడా జర్మనీ నుంచి తెచ్చుకోవాల్సిన పని లేదు. ఇవన్నీ మనకు కూడా దొరుకుతాయి. ఇవన్నిటితోటి మనం అసెంబుల్ చేసి టెక్నాలజీ అండ్ దాని రిలేటెడ్గా ఏవైతే ఎక్విప్మెంట్స్ ఉన్నాయో అవి మాత్రమే మనము జర్మనీ నుంచి తెచ్చుకుంటాం. వాటికి అయ్యే ఖర్చే 43,000 కోట్ల రూపాయలు అవుతున్నది. సో ఇది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూ ఇండియన్ డిఫెన్స్కి సంబంధించి. సో P-75I వెర్షన్కి ఎవరి నుంచి మనము ఈ టెక్నాలజీని పొందుతున్నాము అంటే మీకు ABCD ఆన్సరు జర్మనీ నుంచి పొందుతున్నాము. మెయిన్ ఉద్దేశం ఏమిటి అంటే ఆక్సిజన్ సప్లై కోసమని, సఫిషియెంట్ సప్లై కోసమని తెచ్చుకుంటున్నాము. మరి ఇది ఎన్ని రోజుల్లో నీళ్ళల్లో ఉంటుంది? ఇదైతే 2 రోజుల్లోనే నీళ్ళలో ఉంటుందని చెప్పాం మనము. ఇది ఎన్ని రోజులు ఉంటుంది? కొత్తగా మనం తెచ్చుకుంటున్న టెక్నాలజీ అంటే 2 వారాలకి పైబడి ఇది నీళ్ళలోనే ఉంటుంది. సుమారు 15 రోజుల పాటు నీళ్ళ లోపలే ఉంటుంది. సో ఈ 15 రోజుల్లో శత్రువుకి మనం దొరకము. మనం చేయాల్సిన పనిని ఫినిష్ చేసి బయటికి వస్తాము. సో ఇది ఇక్కడ నేను రాశాను, దాన్ని మీరు ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ న్యూస్లో బాగా మనం చూస్తూ ఉన్నాం. ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇక్కడ అల్బామా అనే దేశం ఉన్నది. ఈ రాష్ట్రం ఉన్నది. ఈ అల్బామా రాష్ట్రంలో ఉరిశిక్షని అమలు చేశారు. సాధారణంగా ఉరిశిక్ష అన్నది మనము తాడుతోటి హ్యాంగ్ చేసి చంపేయటం అన్నది చూస్తూ ఉంటాం. అది కాక కొత్త పద్ధతులు వచ్చినాయి. ఇంజెక్షన్ ఇచ్చి కూడా చంపచ్చు. ఇది కాకుండా ఎలక్ట్రిక్ చైర్లో కూర్చోబెట్టి వాడికి ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి చంపచ్చు. అల్టిమేట్గా ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఈ చచ్చిపోయేవాడు పెయిన్ ఉండకూడదు. పెయిన్ లేకుండా ఊరేస్తే చాలాసేపు మెడ గట్టిగా టైట్ అయిపోతుంది, విలవిల కొట్టుకుంటాడు. ఇదొక సమస్య. ఇంజెక్షను ఇది కూడా సమస్య ఏర్పడుతుంది. ఎలక్ట్రిక్ షాక్ అంటే తెలుసు కదా, దానివల్ల కూడా సమస్య ఏర్పడుతుంది. ఇక్కడ విచిత్రమైన పాయింట్ ఏమిటి అంటే ఈయన స్మిత్ ఒక హత్య కేసులో ఈయనకి ఉరిశిక్ష పడింది. ఉరిశిక్ష పడిన తర్వాత ఈయన ఒక కోరుకున్నాడు. ఏంటి, ఎలాగో నన్ను చంపేస్తారు, అంత ఓకే, నాకు జస్ట్ ఒక 1 మినిట్లో చచ్చిపోయే అవకాశం ఇవ్వండి అని కోరుకోవటం జరిగింది. సరే 1 మినిట్లో చావాలి అంటే ఒకటి ఉరితాడేస్తే కష్టము, 1 మినిట్లో చావము. ఇంజెక్షన్ ద్వారా చంపితే ఇది కూడా పెయిన్ వస్తున్నది, ఇది కూడా 1 మినిట్లో చావము. 1 మినిట్లో చావాలి, పెయిన్లెస్గా చావాలన్నాడు ఇతను. సో ఇంజెక్షన్కి పాసిబుల్ కావట్లే. పోనీ కుర్చీలో కూర్చోబెట్టి కరెంట్ షాక్ ఇద్దామా అంటే అది కూడా కష్టంగానే ఉంది. సో ఎక్స్పెరిమెంట్ బేస్ మీద నైట్రోజన్ గ్యాస్ ఇచ్చి చంపేద్దామని అనుకున్నది అక్కడ ప్రభుత్వము. సో నైట్రోజన్ గ్యాస్ ఇస్తే ఎట్ట చేస్తారు అంటే సాధారణంగా మనకు ఏదైతే వాతావరణం ఉందో, సో వాతావరణంలో మనకు 70% వరకు కూడా, సమ్టైమ్స్ 78 కూడా తీసుకుంటాం. 78% నైట్రోజను ప్లస్ రిమైనింగ్ పర్సెంట్ ఏదైతే ఉందో ఆక్సిజను, ఇతర వాయువులు అనేది ఉంటాయి. ఈ నైట్రోజను ఆక్సిజన్తో కలిసి ఉన్నప్పుడు మాత్రమే మనకు శరీరానికి ఉపయోగపడుతుంది. నైట్రోజను ఆక్సిజన్తో కలిసి లేకపోతే ఇది నైట్రోజన్ అన్నది శరీరానికి అంటే జీవికి ప్రాణాపాయాన్ని తీసుకొని వస్తుంది. సాధారణంగా ఆక్సిజన్ లెవెల్స్ మనం ఇప్పుడు మీ చుట్టూ ఉండే గాలిని ఒకసారి మీరు శ్వాస తీసుకుంటే అందులో 20% ఆక్సిజన్ ఉంటుంది, ఇతర చిన్న వాయువులు మిగిలిన ఉంటాయి. నైట్రోజన్ 70% వరకు ఉంటుంది మీకు మీ చుట్టూ ఉన్న దాంట్లో కూడా. ఈ ఆక్సిజన్ని కానీ మనం బ్లాక్ చేయగలిగాము అంటే ఆటోమేటిక్గా మనిషి చచ్చిపోతాడు. సో ఆక్సిజన్ లెవెల్స్ గాలిలో 20% వరకు ఉంటే నార్మల్, ఇప్పుడు మనం ఎట్లున్నామో అట్లాగే ఉంటాం. సో 20 కన్నా తగ్గి 19కి వెళ్తే సో నోటీస్ చేయలేము, కానీ ఏదో ఒక ఇరిటేషను,
బాడీ ఏదేదో మారిపోతూ ఉంటుంది, పెయిన్ వస్తున్నట్టు ఆ విధంగా. ఆక్సిజన్ లెవెల్ 16%కి వచ్చినాయి అనుకోండి, పల్స్ బ్రీతింగ్లో తేడా అన్నది మనకు కనిపిస్తుంది. తర్వాత 14%కి వెళ్ళిపోతే అది ఒక రకమైన సైకలాజికల్గా మనకు ఒక పెయిన్ తీసుకొని వస్తుంది, అప్సెట్ అయిపోతూ ఉంటాం, అబ్నార్మల్ దానికి వెళ్ళిపోతూ ఉంటాం. ఏమైపోతుందో తెలియదు, చెమటలు పట్టేసి బీపీ పెరిగితే మనం చూస్తూ ఉంటాం కొంతమందికి, ఆ కండిషన్స్కి వెళ్ళిపోతారు. సో 12.5 కన్నా ఇంకా తగ్గిపోయింది అనుకోండి, అది ఇంకా సివియర్ కాజ్ ఏర్పడుతుంది. లెస్ దెన్ 10%కి వెళ్తే అన్కాన్షియస్నెస్కి వెళ్తాడు అండ్ డెత్ కూడా సంభవిస్తుంది. ఇది జనరల్గా ఉండే పద్ధతి. సో ఇక్కడ ఈ ఖైదీని దీని మీద పడుకోబెట్టి స్ట్రెచర్ మీద ఒక రూమ్లో మాస్క్ పెట్టి, ఈ మాస్క్ ద్వారా నైట్రోజన్ గ్యాస్ని సప్లై చేశారు. రూమ్లో అసలు ఆక్సిజన్ మొత్తం కూడా ఖాళీ చేసేసారు, ఎవాక్యువేట్ చేయటం జరిగింది. కేవలం ఈ నైట్రోజన్ ఒక్కటే సప్లై చేయటం వలన అతను మరణించాడు. సో ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు, ఉరిశిక్ష పడింది, మరణించాడు. బట్ ఈయన కోరిన టైం ఎంత, నాకు 1 మినిట్లో చచ్చిపోయటానికి అవకాశం ఇవ్వండి, అది కూడా పెయిన్లెస్ అయి ఉండాలి అని చెప్పాడు. కానీ ఈ ప్రాసెస్ మొత్తం అవ్వటానికి ఇట్ టుక్ ఆల్ 22 మినిట్స్, విచ్ ఈజ్ మోర్ లైక్ హాఫ్ అన్ అవర్, అరగంట సేపు పట్టిందండి. సో ఇక్కడ చూడొచ్చు మీరు, అల్బామా హ్యాస్ క్లైమ్డ్ ఇట్ వుడ్ బి ఏ పెయిన్లెస్ డెత్. నాకు పెయిన్లెస్ డెత్ని ఇవ్వండి, మీరు ఎగ్జిక్యూట్ చేయండి ఆర్డర్, కానీ పెయిన్లెస్ ఉండాలి అన్నాడు. సో డై ఇన్ మినిట్స్, నిమిషాల్లో నేను చచ్చిపోవాలి అన్నాడు. బట్ ఎక్స్పెరిమెంట్గా చేసిన ఈ నైట్రోజన్ది ఏదైతే ఉందో అది 22 మినిట్స్ పట్టింది. ఎస్పెషల్లీ 22 మినిట్స్లో కూడా చివరి 6 నిమిషాలు ప్రాణం పోతున్న ఒక్కొక్క నిమిషము చాలా భయంకరంగా ఉంటుంది. ఈ టైంలో ఒకలాగా ఉంటుంది, 1 మినిట్లో, 2 మినిట్లో ఇంకొకలాగా ఉంటుంది, 3 మినిట్లో ఒకలాగా ఉంటుంది. లాస్ట్ 15 to 22 మినిట్స్ మధ్యలో అతి విపరీతమైన పెయిన్ రావటము, చూడాల్సిన నరకాన్నంతా ఇతను చూసేశాడు. సో ఇది ఇప్పుడు హ్యూమన్ రైట్స్ ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ ఉన్నారో వాళ్ళందరూ అబ్జెక్షన్ తెలుపుతున్నారు. సో ఎందుకు మీరు ఈ ఎక్స్పెరిమెంట్ నైట్రోజన్ హైపాక్సిమియా ఇచ్చి ఎందుకు ఎక్స్పెరిమెంట్ చేశారు? సో అతని ఖైదీ ఓకే, కానీ మానవత్వం లేదా, మానవ హక్కులు అనేవి లేవా? సో అతను చంపండి, అంతేగాని ఇట్లా విపరీతమైన పెయిన్ వచ్చే విధంగా చేయటం అన్నది ప్రపంచవ్యాప్తంగా దృష్టిని దీని మీద టర్న్ అయ్యేటట్టు చేసింది. చూడండి, సో స్మిత్ సఫర్ టార్చర్ ఫర్ 6 to 7 మినిట్స్ లాస్ట్ మినిట్స్లో. సో ఇది మెయిన్ ఇష్యూ అయింది ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా. ఎందుకు సమస్య అంటే ఇతనికి ఉండే హక్కు, చనిపోవాలనుకున్నాడు, కానీ ఇది ఫస్ట్ టైం నైట్రోజన్ హైపాక్సిమియా ఇచ్చి చంపటము. సో ఈ ఫస్ట్ టైం అన్నది ఎక్స్పెరిమెంట్గా ఇతని మీదే చేయటం అన్నది ప్రపంచవ్యాప్తంగా హ్యూమన్ రైట్స్ని ఒకసారి టచ్ చేసినట్టుగా ఉన్నది. స్టేట్ చూడండి, అలబామా స్టేట్ ఫస్ట్ పాయింట్, ఇది నైట్రోజన్ గ్యాస్ ఇచ్చి చంపటము, ఇది కూడా ఫస్ట్ ఇంపార్టెంటే. థర్డ్ పాయింట్, నైట్రోజన్ లెవెల్స్ ఇన్ ఎయిర్, అట్మాస్ఫియర్లో నైట్రోజన్ లెవెల్స్ మనకు పర్యావరణ కాలుష్యం అని కూడా మనం చెప్పుకున్నాం. సో దాంట్లో కూడా ఇది పర్యావరణ కాలుష్యంలో కూడా మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ అవుతుంది. ఎయిర్లో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతూ ఉంటే దాని యొక్క ప్రభావం శరీరం మీద ఏ విధంగా ఉంటుందన్నది ఇక్కడ దీని మీద కూడా ప్రశ్న వచ్చే అవకాశం ఉన్నది. సో ఫోర్త్ పాయింట్స్, ఇది ఎందుకు ఇష్యూ మెయిన్ అయింది అంటే మానవ హక్కులు, హ్యూమన్ రైట్స్, దాని కోణంలో ఇది హైలైట్ అవ్వటం జరిగింది. సో ఈ 4 పాయింట్స్ని ఇక్కడ అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, మనం కోవిడ్-19ని చూసాం 2019 and 2020లో. సో అది ఎంత ఫస్ట్ వేవ్ కన్నా సెకండ్ వేవ్ ఎంత భయంకరంగా దెబ్బ కొట్టిందని. సో వరల్డ్ వైడ్గా ఇది ఒక పాండమిక్ని సృష్టించింది. సో అలాంటి సమయంలో ఇంక్లూడింగ్ హైలీ డెవలప్డ్ అమెరికా లాంటి, ఫ్రాన్స్ లాంటి, జర్మనీ లాంటి దేశాలు కూడా ఈ పాండమిక్ని ఎదుర్కోలేకపోయినాయి. వాటి దగ్గర ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత ఉన్నది హెల్త్ పరంగా, అయినా కానీ దీన్ని తట్టుకోలేదు. చాలామంది ఆస్తి నష్టం జరిగింది, ప్రాణ నష్టం కూడా జరిగింది.
ఇప్పుడు ఏమంటున్నదంటే డబ్ల్యూహెచ్ఓ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఇలాంటి పాండమిక్ అయిపోలే, 2019 తోటే అయిపోలే, భవిష్యత్తులో అది 2024 అవ్వచ్చు, 2025 అవ్వచ్చు, లేకపోతే ఇంకెప్పుడైనా 50 ఏళ్ళకైనా అవ్వచ్చు, ఎప్పుడైనా ఇంకోటి అవుట్ బ్రేక్ అవుతుంది. జీవన విధానంలో ఏదైనా అవుట్ బ్రేక్ అవుతుంది. సో అలా అవుట్ బ్రేక్ అయితే వెంటనే ప్రపంచ దేశాలు, ఇక్కడ కూర్చున్నాయి చూసావా, ఇవన్నీ కూడా ప్రపంచ దేశాలు, మీరందరూ కూడా ఒక ఒప్పందం చేసుకోండి. సో వెంటనే ఏ విధంగా ఒకళ్ళతో ఒకళ్ళు సహకరించుకోవాలో ఒక ట్రీటీ తీసుకురండి. సో ఆ ట్రీటీ తీసుకురావటం వలన ఇలాంటి పాండమిక్స్ అవుట్ బ్రేక్ అయితే మీరందరూ సేఫ్ అవుతారు అని డబ్ల్యూహెచ్ఓ ప్రయత్నాలు చేసి ట్రీటీ చేయమంది. సో ఈ ట్రీటీ అన్ని దేశాలు కూడా బై మే 2024, ఇప్పుడు మనం జనవరిలో ఉన్నాం, సో ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే 4 నెలల్లో పూర్తి చేసి ట్రీటీని తీసుకురండి అన్ని దేశాలని చెప్పటం జరిగింది. సో ఈ విధంగా ప్రపంచంలో అన్ఫోర్సిన్ అంటే ఊహించని ఒక వ్యాధి వస్తే దానిని డబ్ల్యూహెచ్ఓ డిసీజ్ ఎక్స్, లాస్ట్ క్లాస్లో కూడా గతంలో చెప్పాం మనం, డిసీజ్ ఎక్స్ అనేది ఏం డిసీజు అంటే మన కోవిడ్-19 ఎలా వచ్చిందో ఆ విధంగా ఎవరికీ తెలియని సడన్గా అవుట్ బ్రేక్ అయ్యే డిసీజ్ని డిసీజ్ ఎక్స్ అంటారు. ఈ టర్మ్ 2017లో కాయిన్ చేశారు. సో ఇలాంటి డిసీజ్ ఎక్స్లు చాలా వస్తాయి, దానికి ప్రపంచం మొత్తం సిద్ధంగా ఉండమని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. దానికి అనుబంధంగా భారతదేశం కానీ, చైనా కానీ, అమెరికా కానీ వీళ్ళందరూ కలిసి ఒక ట్రీటీ ఒప్పందాన్ని, అంతర్జాతీయ ఒప్పందాన్ని చేసుకోండి అన్నారు. మరి ఎంతవరకు వస్తుందో చూడాలి. ఈ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ జెనీవాలో దీని మీద, ఈ ట్రీటీ మీద డిస్కస్ చేయటం జరిగింది. సో ఇది ఇంపార్టెంట్, ఇది గ్రూప్ 1 మెయిన్స్కి కూడా ఇంపార్టెంట్ అవుతుంది. సో ఫాలో అవుతూ ఉండండి. ఇక్కడ మీకు ప్రశ్న, డిసీజ్ ఎక్స్ అనేది దేని గురించి తెలుస్తుంది అంటే అది వైరస్ ద్వారా రావచ్చు, బ్యాక్టీరియా ద్వారా వస్తే మనకు యాంటీబయాటిక్స్ మందులు ఉన్నాయి, వైరస్ నుంచి వస్తే మందులు లేవు. ఈరోజు వరకు కూడా ఏ వైరస్కి కూడా మందు కనుక్కోలేదు. కారణం, వైరస్ శరీరంలోకి ఒకసారి వెళ్ళిన తర్వాత తన రూపాన్ని అది మారుస్తూ ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ఉంటుంది వైరస్, ఇంకొకసారి ట్రయాంగిల్లోకి వెళ్తుంది, ఇంకోసారి ఇంకో రకంగా మారుతుంది. సో అది శరీరంలోకి వెళ్ళిన తర్వాత రూపం మార్చుకుంటుంది. కాబట్టి ఇంతవరకు దీనికి వచ్చిన తర్వాత మందు కనుక్కోలేదు, మందు రాలేదు. సో ఈ విధంగా మందు కనుక్కొని వ్యాధులని డిసీజ్ ఎక్స్ అంటాము. ఫస్ట్ పాయింట్, డిసీజ్ ఎక్స్ అవుట్ బ్రేక్ అయితే ప్రపంచము మళ్ళీ ఇంకొక పాండమిక్కి వెళ్లకుండా సిద్ధంగా ఉండటానికి చర్యలు తీసుకుంటుంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. దీని ఏర్పాటు ఏంటి, ఎంతమంది సభ్యులు, XYZ, దీని డైరెక్టర్ జనరల్, అన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం చెప్పుకున్నాం. ఒకసారి దాన్ని కూడా చదువుకోండి. హెడ్ క్వార్టర్స్ కానీ ఇవన్నీ ఎగ్జామ్కి ఇంపార్టెంట్. ఈ 3 పాయింట్లు ఇక్కడ. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ఇది వెస్ట్ ఆఫ్రికా. ఇదంతా కూడా ఆఫ్రికా కాంటినెంట్ మీకు కనిపిస్తున్నది. సో ఈ ఆఫ్రికా కాంటినెంట్లో ఇక్కడ ఎకనామిక్ కమ్యూనిటీ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్స్, ఈ నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, ఆఫ్రికాకి వెస్ట్ ఉన్న ఈ భాగం, పశ్చిమం వైపు ఉన్న భాగం, ఈ భాగంలో ఉన్న రాష్ట్రాలన్నీ కలిసి 1975లో 1975లో లాగోస్ ట్రీటీ ద్వారా ECOWAS అనే ఒక ఆర్గనైజేషన్, ఎకనామిక్ కమ్యూనిటీ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్స్ అని ఒక సంస్థను ఏర్పాటు చేసుకున్నాయి. దీని హెడ్ క్వార్టర్ అబూజా, నైజీరియాలో ఉన్నది. ఇక్కడ దీని హెడ్ క్వార్టర్ ఉంది. సభ్య దేశాలు 15, ఇక్కడ 1, ఇది 2, సెనిగల్ 3, గాంబియా 3, ఇది 4, ఇది గయానా 5, ఇది 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 అంతా బాగానే ఉన్నాయి. 15 దేశాలు ఉన్నాయి ఇక్కడ. అయితే ఈ 15 దేశాల్లో నుంచి 3 దేశాలు బయటికి వెళ్తున్నాయి. ఏంటవి? బుర్కినియా, ఎక్కడుంది? ఇక్కడ ఉన్నది, కనిపిస్తుంది కదా, బుర్కినియా. రెండోది మాలి, ఇది. మూడోది నైజీరియా కాదు, నైజర్. ఈ 3 మేము బయటకు వచ్చేస్తున్నాం ఈ బ్లాక్ నుంచి అని చెప్పాయి. ఎందుకని అంటే
ఇక్కడ చూడు, several left and people's organization West Africa have condemned the threat issued by Economic Community of West African States to military intervene with the backing of France and USA to restore unpopular Mohamed Bazoum to Niger presidency. ఈ బెజోయం అనేవాడు ఒక నియంత, ఒక ఎక్కడ ఈ నైజర్ ఈ దేశంలో ఒక నియంత, వీడు పరిపాలన చేస్తున్నాడు, వాడు అక్కడ రాష్ట్రపతి ఇప్పుడు. అయితే ఇక్కడ మనకు ఫ్రాన్స్ అండ్ యుఎస్ఏ ఈ రెండు దేశాలు వాళ్ళ మిలిటరీని ఇక్కడికి పంపి వీడిని బలపరుస్తున్నాయి. వీడిని బలపరిస్తే లాభం ఏంటి? వీడు ఫ్రాన్స్కి మరియు యుఎస్ఏకి సపోర్ట్ చేస్తున్నాడు. ఈ దేశాలేమో ఇక్కడికి వస్తున్నాయి మిలిటరీని పట్టుకొని, వీళ్ళకి ఇక్కడ రండి రండి అని వీడు వెల్కమ్ చెప్తున్నాడు. కారణం ఏంటి? ఈ దేశాలు ఇక్కడికి ఎందుకు వస్తున్నాయి? వీడెందుకు ఓకే చేశాడు? ఇప్పుడు ఈ మూడు దేశాలు బయటికి ఎందుకు వచ్చినాయి? ఇది చూద్దాం మనం. ఇది చూడండి. టు కీప్ ది యురేనియం రిచ్ కంట్రీ అండర్ ది ఇంపీరియలిస్ట్ ఫోల్డ్. సింపుల్గా చెప్తున్నాను, మళ్ళీ దీన్ని నేను మీకు చదివి కూడా వినిపిస్తాను. ఫ్రాన్స్కి యుఎస్ఏకి యురేనియం కావాలి. సో యురేనియం అన్నది నైజర్లో ఎక్కువగా ఉంది. ప్రపంచంలో 7th లార్జెస్ట్ రిజర్వ్స్ అన్నీ కూడా యురేనియము నైజర్లోనే ఉన్నాయి. సో ఈ నైజర్ నుంచి యురేనియం తీసుకొని వెళ్తానని ఫ్రాన్స్ యుఎస్ఏ అంటే ఇక్కడ ప్రజలు అంగీకరించలే. యురేనియాన్ని తవ్వితే ఇక్కడుండే ప్రజల మీద అది ఖచ్చితంగా ఇంపాక్ట్ పడుతుంది, అంతే కదండి. అటామిక్ మినరల్స్ని తీసేటప్పుడు దాన్ని ఖచ్చితంగా పర్యావరణ కాలుష్యం అదంతా ఏర్పడుతుంది. సో దీన్ని ఏమీ పట్టించుకోకుండా ఫ్రాన్స్ అండ్ యుఎస్ఏ ఈ నైజర్ని తమ కంట్రోల్లోకి తీసుకొని అక్కడి నుంచి యురేనియం తవ్వుకొని వెళ్ళాలని చూస్తున్నాయి. సో ఇక్కడ ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. కానీ ఆ దేశ అధ్యక్షుడు మాత్రం తీసుకొని వెళ్ళండి బాబు, తీసుకొని వెళ్ళండి అని ఇతను డోర్ ఓపెన్ చేస్తున్నాడు. సో ఈ సందర్భంలో ఇతనికి మరియు ప్రజలకి మరియు ఈ బోజం అనే వీడికి మధ్య కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది. వీడు పోలీసుని మిలిటరీని తీసుకొని వచ్చి ప్రజల్ని భయపెడుతూ వస్తున్నాడు. సో నువ్వు ఇట్లా మన దేశ ప్రజల్ని భయపెట్టడం, మన కాంటినెంట్ ప్రజల్ని భయపెట్టడం తప్పు అని చెప్పి ఈ మాలి దేశము, ఈ బుర్కినియా దేశం కూడా చాలా సందర్భాల్లో చెప్పినాయి. అయినా కానీ వీడికి వెస్ట్రన్ మోజులో పడి వీడు అవేం పట్టించుకోవట్లే, ప్రజల్ని నానా హింస పెడుతూ వస్తున్నాడు. సో ఫలితంగా ఏంటంటే ఈ ఏదైతే ఈస్ట్ ఎకనామిక్ కమ్యూనిటీ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికా ఉందో వీళ్ళు ఆర్థికంగా ఉపయోగపడకపోగా ఒక మిలిటరీ శక్తిగా మారి ఈ వెస్ట్రన్ కంట్రీస్ని నైజర్ మీద ఉసిగొలుపుతున్నాయని చెప్పి ఈ మూడు దేశాలు బయటకు వచ్చినాయి. ఇది సింపుల్గా ఇక్కడ చూడు. వార్నింగ్ ద రియల్ పర్పస్ ఇస్ టు కీప్ నైజర్ కంటిన్యూలీ in the imperialistic food. The group of unions, left parties and civil society organizations described Bazoum as survival to the imperialist powers of NATO. వాడు దానికి క్యాప్చర్ అయిపోయాడు అని చెప్తున్నారు. పర్టికులర్లీ ఫ్రాన్స్ విచ్ ఫర్ డెకేస్ హ్యాస్ ప్లండర్ ఇట్స్ యురేనియం. ఎన్నో దశాబ్దాల నుంచి యురేనియం ప్లండర్ చేస్తుంది, అంటే దొంగతనం చేస్తుంది కళ్ళ ముందే. ఎండోడ్ విత్ ఆఫ్రికాస్ హైయెస్ట్ గ్రేడ్ ఆఫ్ యురేనియం ఓర్, నైజర్ ఈజ్ ద వరల్డ్ 7th లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ న్యూక్లియర్ ఫ్యూయల్. సో గతంలో నేను యురేనియం రిచ్ కంట్రీస్ ఏవి, టాప్ కంట్రీస్ ఏవి, సో వాటి ఆర్డర్ ఇవన్నీ కూడా చెప్పాము. అందులో ప్రొడక్షన్ ఏది చేస్తున్నది చెప్పాను, ఎక్స్పోర్ట్ ఏది చేస్తున్నది చెప్పాను, ఇంపోర్ట్ ఏది చేస్తున్నది కూడా చెప్పాను మీకు. ఇవన్నీ కూడా ఎగ్జామ్కి ఇంపార్టెంట్. ఇది తెలవని వాళ్ళు సైన్స్ అండ్ టెక్నాలజీ మన క్లాసెస్ ఉన్నాయి, అందులో న్యూక్లియర్ ఫ్యూయల్ గురించి డీటెయిల్గా ఇచ్చాను, అది ఒకసారి చూడండి. చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్కి ఉపయోగకరము. సరే, పాయింట్ ఇక్కడ ఈ 7th లార్జెస్ట్ కదండి, ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళాలన్నది ఇది. సో వైల్ నైజర్ ఇట్ సెల్ఫ్ రిమైన్ వన్ ఆఫ్ ది లోయెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఫ్రాన్స్ వాడు నేను విద్యుత్ తీసుకోవడానికి యురేనియం తీసుకెళ్తా అంటే మరి వీడేం చేయాలి? నైజర్ వాడు చీకట్లో ఉండాలా? ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్, విత్ అన్ ఎలక్ట్రిఫికేషన్ రేట్ ఆఫ్
ఓన్లీ అబౌట్ 17.5. ఇంత తక్కువ ఉంది నైజర్లో విద్యుత్. ఇట్స్ యురేనియం హ్యాస్ బీన్ పవరింగ్ ఏ థర్డ్ ఆఫ్ లైట్ బల్బ్ ఇన్ ఫ్రాన్స్. వీళ్ళ యురేనియం అక్కడ ఉపయోగపడుతుంది కానీ వీళ్ళకి ఉపయోగపడట్లేదు. సో కేవలం వీళ్ళకి ఉపయోగపడకపోగా ఇక్కడ పొల్యూషన్ ఏర్పడుతుంది, ఇక్కడ ప్రజల్ని పట్టించుకోవట్లేదు, వీళ్ళని ఒక ఆధునిక బానిసలుగా చూస్తున్నది. దీనికి వెస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్లో వ్యతిరేకత వస్తుంది. ద న్యూ మిలిటరీ రూల్స్ ఆఫ్ ద కంట్రీ హ్యావ్ హాల్టెడ్ ద ఎక్స్పోర్ట్ ఆఫ్ యురేనియం అండ్ గోల్డ్ టు ఫ్రాన్స్. ఇది which the junta accused July 31st as secured authorization from government, foreign ministry, etc. So up to 1,500 French troops are deployed in Niger in addition to about 1,000. వీళ్ళు అమెరికా వాడు ఎక్కడ దొరికితే అక్కడ అండి, అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్. నిన్న మనం ఇండియా అండ్ ఫ్రాన్స్ రిలేషన్ చెప్పుకున్నాం. అక్కడ మన ఇద్దరు ఇండియాకి ఫ్రాన్స్కి అబ్బా అసలు విడదీయలేని సంబంధం, అద్భుతం. మనం న్యూక్లియర్ టెస్ట్ 1998లో చేసిన తర్వాత మనల్ని గుర్తించింది ఫ్రాన్సే అని అద్భుతాలని చెప్పుకున్నాం. కానీ రియల్ ఫేస్ చూడండి ఇక్కడ ఏ విధంగా ఉన్నది అని. అంతే, ప్రపంచం ఒకరిని కొట్టాలి, ఒకరిని పొగడాలి, ఒకరిని తినాలి, ఒకరిని పెంచాలి. ఇట్లాగే రాజకీయాలు నడుస్తూ ఉంటుంది. మళ్ళీ విచిత్రం ఏంటంటే ప్రపంచం మొత్తంలో ఇట్లా పెద్ద పెద్ద దేశాలన్నీ కూడా మాకు డబ్బు కాదు ముఖ్యము, మాకు మానవ హక్కులు, హ్యూమన్ రైట్సే ముఖ్యమని పెద్ద పెద్ద లెక్చర్స్ ఇస్తాయి. వీళ్ళే ఈ డబ్బు కోసమే ఈ ప్రజలందరినీ, నైజీరియా కానీ ఇవన్నీ చూస్తే ఎట్లా వాడుతున్నారో కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. సరే, పాయింట్ ఇక్కడ మీకు ఈ ఆర్గనైజేషన్ ఎప్పుడు ఏర్పడింది, ఏ ట్రీటీ తోటి, ఏ కంట్రీస్ ఉన్నాయి, ఏవి బయటికి వచ్చినాయి, మెయిన్ ఇంటెన్షన్ ఏంటి, ఇంపార్టెంట్ ఎగ్జామ్కి. నెక్స్ట్ ఇన్సాట్ 3D. దీన్ని మనము ప్రాబబ్లీ 14th or 15th ఫిబ్రవరి నాడు లాంచ్ చేస్తున్నాం. GSLV 15 తోటి ఈ వెహికల్ని F14 అండి, సారీ, GSLV F14 ద్వారా దీన్ని లాంచ్ చేయబోతున్నాం. ఇది పూర్తిగా మెట్రలాజికల్ శాటిలైట్. అంటే వాతావరణంలో మబ్బులు ఎప్పుడు వస్తాయి, వర్షం ఎప్పుడు పడుతుంది, సైక్లోన్స్ ఎప్పుడు వస్తాయి, వాతావరణంలో ఆర్ద్రత అండ్ హ్యూమిడిటీ ఎంత ఉంది, తేమ ఎంత వస్తున్నది, ఇవన్నీ కూడా డీటెయిల్గా చెప్పటానికి. ఇప్పుడు ఉన్నది కదా, ఆల్రెడీ మనం టీవీలో వింటున్నాం కదా, అంటే ఎక్యురసీ, ఇంకా ఎక్యురసీగా ఇవ్వటం కోసం. సో ఇప్పటికే మనం ఇన్సాట్ 3D, ఇండియన్ శాటిలైట్ సిస్టమ్, ఇన్సాట్ ఇంపార్టెంట్. మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో చెప్పాం, ఒకసారి ఆ సిస్టమ్ అంతా చూడండి. ఇన్సాట్ 3D, ఇన్సాట్ 3DR ఆల్రెడీ పైన ఉన్నాయి, ఇక్కడ తిరుగుతున్నాయి. ఇవి మనకు సర్వీస్ని అందజేస్తున్నాయి. ఈ 2 శాటిలైట్ సర్వీస్ని అందజేస్తున్నాయి. ఇవి అందించే సరిపోవట్లే, అందుకని ఇంకో శాటిలైట్ని కూడా మనం పంపిస్తున్నాము. సో ఇవి పూర్తిగా మెట్రలాజికల్ శాటిలైట్స్. సో దీన్ని తయారు చేయటంలో ఫండెడ్, డబ్బులు కావాలి కదా, ఖాళీగా ఏమొస్తుంది, ఏమీ రాదు అక్కడ. సో ఈ డబ్బులు ఇచ్చింది ఎవరే అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్. వీళ్ళ పనే కదా, సింపుల్గా. ఏం పని వాళ్ళది, వర్షాలు ఎప్పుడు పడతాయి, క్లైమేట్ ఏంటి, ఇవన్నీ చూసుకోవాలి. మరో శాటిలైట్ పంపి చూసుకుంటున్నారు వీళ్ళు. ఇది ఇక్కడ కథాంశము. ఇది 2275 వెయిట్ ఉన్నదంట. సరే, పంపినప్పుడు మరికొన్ని డీటెయిల్స్ మనకు వస్తాయి. సో దాని నుంచి చూద్దాం. సో ఆల్రెడీ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ ఇన్సాట్ 3D ఉన్నది, ఎక్కడ ఆకాశంలో 3DR ఉన్నది, ఇప్పుడు 3DS పంపిస్తున్నామని గుర్తుపెట్టుకో. ఆల్రెడీ నేను ఆర్బిట్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్బిట్స్ గురించి చెప్పాను, శాటిలైట్స్ గురించి చెప్పాను. సైన్స్ అండ్ టెక్నాలజీలో స్పేస్ అనే క్లాస్ ఉంటుంది, దాన్ని చూస్తే నీకు ఇక్కడ ఏ డౌట్ రాదు. ఒకసారి అవన్నీ చూసుకో, ఎక్కడెక్కడ ఏ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. గ్రూప్ 2 మెయిన్స్కి అయితే ఇక తిరుగులేదు ఇవన్నీ కూడా. సో ఈరోజు నేను దీన్ని ఇక్కడ కంక్లూడ్ చేస్తున్నాను. మరికొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ని మనం రేపు డిస్కస్ చేస్తాం. సో గ్రూప్ 2 వాళ్ళు బాగా రివిజన్ చేయండి. ఎన్ని రివిజన్స్ చేస్తే అంత మంచిది. మెయిన్స్కి చాలా క్లియర్గా మనం ముందుకెళ్ళగలుగుతాము. అదేవిధంగా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 వాళ్ళు సో కన్సిస్టెంట్గా వర్క్లో ఉండండి. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ వస్తే నేను షేర్ చేస్తాను. ఆల్ ది బెస్ట్ అండి అందరికీ. గుడ్ లక్.